చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన సినిమా శ్రీమంతుడు. 2015లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ విషయంలో గతంలోనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో కొరటాల శివకు సుప్రీంకోర్టు చుక్కెదురైంది. నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సిందే అని స్పష్టం చేసింది. కొరటాల శివ గతంలో స్వాతి పత్రికలో ప్రచురితమైన కథను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా తీశారని రచయిత శరత్ చంద్ర హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ తన వద్ద ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్ చంద్ర సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్పించింది. దీంతో హైకోర్టు కొరటాల శివను సుప్రీంకోర్టు ఆశ్రయించారు. కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీంతో విడుదలైన 8 నెలల తర్వాతే శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించారని, హైకోర్టు స్థానిక కోర్టు తమ వాదనలు పరిగణలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని, తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపర్చిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. కొరటాల శివ పిటిషన్ పై తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా మీ పిటిషన్ డిస్మిస్ చేసుకుంటారా, మీరే వెనక్కి తీసుకుంటారా అని న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టును ప్రశ్నించింది. దీంతో తామే పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నామని చెప్పడంతో సుప్రీం ఓకే చెప్పింది. కాగా కొరటాల శివ ప్రస్తుతం దేవరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్ నటిస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.